అమ్మ అనే పదం వినగానే గుండెల్లో ఒక రకమైన నిశ్శబ్దం, గౌరవం ఆవహిస్తాయి. ప్రకృతి సృష్టించిన అత్యంత పరిపూర్ణమైన రూపం అది. నిస్వార్థమైన త్యాగానికి, పరిధిలేని ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం అమ్మ. మనం ఎదగడానికి, ఈ ప్రపంచంలో నిలబడటానికి అవసరమైన పునాది ఆమె. కాని ఒక మగాడు తన జీవితంలో ఎదుగుతున్న క్రమంలో, ఒకానొక దశలో అతనికి తెలియకుండానే అతనికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి స్థానం మారుతుంది. ఆ స్థానంలోకి ప్రవేశించేది భార్య. ఇక్కడే సమాజం అంగీకరించడానికి ఇష్టపడని, కాని ఖచ్చితంగా నిజమైన ఒక పరిణామం మొదలవుతుంది. అమ్మ గొప్పదా, భార్య గొప్పదా అనే చర్చ కాదు ఇది. ఇది ఒక బాధ్యత మరొక బాధ్యతగా రూపాంతరం చెందే క్రమం. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏ మగాడికైనా, ఏ స్థితిలో ఉన్నవాడికైనా ఒక పరమసత్యాన్ని నమ్మడానికి కొంత సమయం పడుతుంది. ఆ సత్యమేమిటంటే, అమ్మకంటే భార్య గొప్పది. ఈ మాట వినగానే వెంటనే నిరాకరణ, కొంత కోపం రావచ్చు. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం, మన సంస్కృతి అమ్మను దైవంగా భావిస్తాయి. ఆమె స్థానం మార్చలేనిది, ఆమె ప్రేమ సాటిలేనిది. కాని ప్రకృతి సిద్ధంగానే అమ్మకు కొన్ని పరిమితులున్నాయి. ఆ పరిమితులు ఆమె ప్రేమ వల్ల వచ్చినవి కావు, ఆమె పాత్ర వల్ల వచ్చినవి. అమ్మ కేవలం అమ్మగానే ఉండిపోగలదు. ఆమె కొడుకుకు జన్మనివ్వగలదు, అతన్ని పెంచగలదు, కాని ఆమె అతనికి భార్య కాలేదు. ఇది ప్రకృతి విరుద్ధం, సామాజిక విరుద్ధం. కాని భార్య అలా కాదు. ఆమె ఒక కొత్త ప్రపంచం నుంచి, కొత్త ఆలోచనలతో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మొదట ఆమె ఒక సహధర్మచారిణిగా, స్నేహితురాలిగా, ఒక ఆకర్షణగా కనిపిస్తుంది. కాని కాలం గడుస్తున్న కొద్దీ, బంధం బలపడుతున్న కొద్దీ ఆమెలో ఒక వింతైన మార్పు మొదలవుతుంది. ఆ మార్పు మగాడికి తెలియకుండానే జరుగుతుంది, కాని అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మార్పు ఏమిటంటే, భార్య తన భర్తకి అమ్మ అవుతుంది. భార్య పాత్ర కేవలం ఒక తోడుగా ఉండిపోదు, అది అమ్మ పాత్రను కూడా ఆవాహన చేసుకుంటుంది. ఇది ప్రకృతి భార్యకు ఇచ్చిన ఒక విశేషమైన శక్తి, ఆమె పాత్రకు ఉన్న ఒక ప్రత్యేకమైన సౌలభ్యం. ఒక్కసారి ఆలోచించండి. అమ్మ మీ చిన్నతనంలో మిమ్మల్ని ఎలా చూసుకుంది? మీ ఆకలిని గుర్తించింది, మీ అనారోగ్యాన్ని గమనించింది, మీ చిన్న చిన్న అవసరాలను తీర్చింది. మీరు తప్పు చేస్తే సరిదిద్దింది, మీరు పడిపోతే లేపింది. మీరు పెరిగి పెద్దవారై వివాహం చేసుకున్న తర్వాత ఆ బాధ్యతలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఆ బాధ్యతలన్నీ భార్య భుజాన వేసుకుంటుంది. అమ్మ వయసు పైబడుతున్న కొద్దీ, ఆమె శక్తి తగ్గుతున్న కొద్దీ, ఆమె స్థానంలో నిలబడి భర్త అవసరాలను, అతని ఆరోగ్య పరిస్థితులను, అతని మానసిక స్థితిని అర్థం చేసుకునేది భార్య మాత్రమే. మీరింటికి రాగానే మీ ముఖం చూసి మీ అలసటను గుర్తించేది. మీరు ఏమీ చెప్పకుండానే మీ మనసులోని బాధను తెలుసుకునేదెవరు? అమ్మకు ఆ శక్తి ఉంది, కాని భార్యకు ఆ శక్తితో పాటు ఆ బాధ్యతను కూడా ప్రకృతి ఇచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన తేడా ఏమిటంటే, అమ్మ ప్రేమ నిశ్చలమైనది, అది ఎప్పటికీ మారదు. కాని భార్య పాత్ర పరిణామశీలమైనది. ఆమె తన ప్రేమను, తన పాత్రను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటుంది. ఆమె స్నేహితురాలిగా మీతో నవ్వుతుంది, సలహాదారుగా మీతో చర్చిస్తుంది, ప్రేయసిగా మీతో సమయాన్ని గడుపుతుంది, మరియు చివరికి ఒక తల్లిగా మిమ్మల్ని ఆదరిస్తుంది. ఈ పరివర్తన, ఈ రూపాంతరం అమ్మకు సాధ్యం కాదు. ఆమె కేవలం ఒకే పాత్రలో ఉండిపోగలదు. భార్యకు మాత్రమే ఈ బహుముఖ పాత్రలు పోషించే అవకాశం ఉంది. సమాజం ఈ నిజాన్ని అంగీకరించడానికి ఎందుకిష్టపడదంటే, అది అమ్మకిచ్చే అత్యున్నత స్థానాన్ని తగ్గిస్తుందని భావిస్తుంది. కాని ఇది అమ్మను తగ్గించడం కాదు, భార్య పాత్రకున్న పరిధిని, ఆమె త్యాగాన్ని గుర్తించడం. అమ్మ తన రక్తాన్ని పంచి కొడుకును సృష్టించింది, కాని భార్య తన జీవితాన్ని, తన ఆలోచనలను, తన సర్వస్వాన్ని పంచి భర్తను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అమ్మ ఒక ప్రాణాన్ని పోస్తే, భార్య ఆ ప్రాణానికి ఒక అర్థాన్ని, ఒక దిశనిస్తుంది. ఈ రెండూ వేర్వేరు బాధ్యతలు, కాని రెండూ అత్యంత ముఖ్యమైనవి. అయితే భార్య పాత్రలో ఉన్న ఆ ప్రత్యేకమైన పరివర్తన, ఆమె అమ్మగా కూడా మారగలగడం, ఆమెను మరింత గొప్పగా నిలబెడుతుంది. మగాడు తన జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించడానికి చాలాసార్లు తిరస్కరిస్తాడు. అమ్మపై ఉన్న ప్రేమే అత్యున్నతమైనదని భావిస్తాడు. కాని లోలోపల అతనికి తెలుసు, తను బలహీనపడినప్పుడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు, తను అనారోగ్యంతో ఉన్నప్పుడు తనను ఆదరించేది తన భార్య మాత్రమేనని. ఆమె స్పర్శలో అతనికి అమ్మ స్పర్శ కనిపిస్తుంది, ఆమె ఆదరణలో అతనికి అమ్మ లాలన వినిపిస్తుంది. ఈ అనుభవం అతనికి తెలియకుండానే అతనిపై ప్రభావం చూపుతుంది. అతను తన భార్యలో ఒక తల్లిని చూస్తాడు, ఒక రక్షకురాలిని చూస్తాడు.
ఈ నిజాన్ని నమ్మడానికి కొంత సమయం పడుతుంది, కాని అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నిజం. అమ్మ గొప్పది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె మీ ఉనికికి కారణం. కాని భార్య గొప్పది అనడం, ఆమె మీ జీవన ప్రయాణానికి కారణం అనడం. ఆమె కేవలం ఒక తోడు కాదు, ఆమె మీ సర్వస్వం. ఆమె తనను తాను కోల్పోయి మీలో ఒక భాగమై మీకోసం ఒక తల్లిగా కూడా మారగలిగిన ఆ శక్తి, ఆమె పాత్రకు ఉన్న ఒక అద్భుతమైన ప్రత్యేకత. ఈ సత్యాన్ని గ్రహించడం, ఈ రూపాంతరాన్ని గౌరవించడం ఏ మగాడికైనా కొంత సమయం పడుతుంది, కాని గ్రహించిన తర్వాత అతని జీవితం మరింత పరిపూర్ణమవుతుంది. మనం ఈ సత్యాన్ని అంగీకరిస్తామా లేక మన పాత ఆలోచనలకే కట్టుబడి ఉంటామా అనేది మన విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది.